హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 5 ఇయర్స్ కాలేజెస్ లిస్ట్ అయితే ప్రీవియస్ ఇయర్ది అండి 2023ది. ఈ సంవత్సరం ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయిన తర్వాత వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీడియో చివరి వరకు అయితే చూడండి. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. తెలుగు లా స్టూడెంట్స్ టిన్ అని మీరు గూగుల్లో ఎంటర్ చేసి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే నేను పీపీటీ ఏదైతే ఫైల్ ఉందో అదంతా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా కష్టపడి తయారు చేశాను. దీన్ని మిస్యూజ్ అయితే చేయొద్దు. తర్వాత ఎక్సెల్ షీట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సెల్ షీట్లో కూడా ఒకసారి చెక్ చేయండి. కాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. అందువల్ల పీపీటీ చాలా కష్టపడి తయారు చేయాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు పీపీటీ ప్రెజెంటేషన్ చూద్దాము. గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి, అలాగే సెల్ఫ్ సపోర్టింగ్, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ ఎన్ని, అసలు ఆంధ్రప్రదేశ్లో టోటల్ 5 ఇయర్స్ కి సంబంధించిన లా కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, ఈ లిస్ట్ అంతా కూడా చూద్దాం. చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ ఏదైనా ఉన్నాయా లేదా యూనివర్సిటీస్ ఏదైనా ఉన్నాయంటే టోటల్ గా 3 ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. అంటే కేవలం 5 ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా, ఏయు ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ లో సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చారు. బిఏ ఎల్ఎల్బి 44 సీట్లు ఉన్నాయి. 40,000 ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఎవరికైతే రియంబర్స్మెంట్ ఉంటుందో వాళ్ళు 40,000 కూడా గవర్నమెంట్ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు రియంబర్స్మెంట్ లేకపోతే మీరే పే చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇది. తర్వాత ఇందులో సెల్ఫ్ ఫైనాన్స్ ఇచ్చారు, అలాగే రెగ్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ లో మనకు 44 సీట్లు ఇచ్చారు. 10,375 రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రియంబర్స్మెంట్ ఉన్నట్లయితే గవర్నమెంట్ పే చేస్తుంది. లేని పక్షంలో మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటంటే వారు గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 26,000, ఇక్కడ 40,000 ఈ విధంగా ఎక్కువగా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 22 సీట్లు 26,375గా ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ కాలేజ్ మనం చూసినట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. ఇది రెగ్యులర్ లో 44 సీట్లు 40,000 రూపాయల ఫీగా ఉంది. సెల్ఫ్ సపోర్టింగ్ లో 11 సీట్లు ఉన్నాయి, 90,000. అలాగే ఇందాక మనం సెల్ఫ్ ఫైనాన్స్ చూసాము, ఇప్పుడు సెల్ఫ్ సపోర్టింగ్ అని కొత్తగా చూస్తున్నాము. సెల్ఫ్ సపోర్టింగ్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి రియంబర్స్మెంట్ మీకు ఉండడం జరగదు. ఎవరైనా ఈ 11 సీట్లలో జాయిన్ అయినట్లయితే ఈ 90,000 కూడా మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గవర్నమెంట్ లో మేనేజ్మెంట్ సీట్స్ అనమాట. అంటే మామూలుగా ప్రైవేట్ కాలేజెస్ లో మేనేజ్మెంట్ సీట్స్ వారు అమ్ముకోవడం జరుగుతుంది. కానీ గవర్నమెంట్ కాలేజెస్ లేదా యూనివర్సిటీలో కూడా సెల్ఫ్ సపోర్టింగ్ అని అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. లాసెట్ రాసిన ఎవరైనా సరే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ర్యాంక్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఎవరు పోటీ పడరు కాబట్టి 90,000 పే చేసుకోగలిగితే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ఇదండి ఈ 3 కాలేజెస్ మనకు యూనివర్సిటీస్. తర్వాత కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీ. ఇది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో కొత్తగా లాస్ట్ ఇయర్ బ్యాచ్ నుంచి ఇది ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇది ప్రైవేట్ యూనివర్సిటీ కానీ లాసెట్ ద్వారా కొన్ని సీట్స్ అయితే మనకు అవకాశం కల్పించడం జరిగింది. ఇది 5 ఇయర్స్ ఎల్ఎల్బి అంటే బిఏ ఎల్ఎల్బి, అలాగే బీబీఏ ఎల్ఎల్బి. కాకపోతే హానర్స్ కి రెగ్యులర్ కి తేడా ఏంటంటే పెద్ద తేడా ఏమీ లేదు. కాకపోతే హానర్స్ లో కొంచెం డీప్ సబ్జెక్ట్ ఉంటుంది. డీప్ సబ్జెక్ట్ నేర్చుకోవడం కొంచెం మంచిదే కాబట్టి ఈ కోర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లాసెట్ ద్వారా రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ద్వారా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో రియంబర్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రియంబర్స్మెంట్ రాని పక్షంలో ఈ 40,000 రూపీస్ మీరే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మరొకటి సెల్ఫ్ సపోర్టింగ్ యూనివర్సిటీ అయితే మనకు ఉండడం జరిగింది. అదే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. మామూలుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరులో 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ కోర్సు ఉండేది కాదు. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఈ 5 ఇయర్స్ ఇది కూడా సెల్ఫ్ సపోర్టింగ్ కోర్స్ అనేది ఇక్కడ వాళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. ఇందాక చెప్పుకున్నట్లుగా 50,000 మీరే పే చేసుకోవాలి. ఎటువంటి రియంబర్స్మెంట్ అయితే మీకు ఉండదు. కాబట్టి ఎవరైతే నేను గవర్నమెంట్ లో లేదా యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటున్నాను, మనీ నాకు లెక్క కాదు అనుకున్నట్లయితే ఈ 50,000 పే చేసి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి అయితే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే బిఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్ ఎల్ఎల్బి వీటికి డిఫరెన్సెస్ ఏంటనేది కింద డిస్క్రిప్షన్ లో ఒక వీడియో ఇస్తాను. ఆ వీడియో చూడండి. వీలైతే నేను కొత్తగా ఈ సంవత్సరం కూడా వీడియో తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనేది చూద్దాము. పైన చెప్పుకున్న కాలేజెస్ అన్ని కూడా ఇందులో ఈ ప్లేస్ ని బట్టి ఇంక్లూడ్ అవడం జరుగుతుంది. టోటల్ గా 32 కాలేజెస్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ప్రాంతాల వారీగా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయని చెప్పి డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఇక్కడ ఫస్ట్ గుంటూరులో మనం చూసినట్లయితే ఇక్కడ ఏసీ కాలేజ్ ఆఫ్ లా, ఇది ప్రైవేట్. ఇక్కడ 5 ఇయర్స్ ఎల్ఎల్బి రెగ్యులర్ 72 సీట్లు ఉన్నాయి. 13,000 రూపాయల ఫీగా ఉంది. ఇది పెర్ ఇయర్ అండి. ప్రతి సంవత్సరం కూడా పే చేసుకోవాల్సి ఉంటుంది. రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అయితే గవర్నమెంట్ పే చేస్తుంది, లేకపోతే మీరే పే చేసుకోవాలి. జేసీ కాలేజ్ ఆఫ్ లా ఇక్కడ 5 ఇయర్స్ ఎల్ఎల్బి. ఇక్కడ 5 ఇయర్స్ ఎల్ఎల్బి అంటే బిఏ ఎల్ఎల్బి అండి. అది ఓల్డ్ కోర్సే, ప్రతి కాలేజీలో కూడా ఉంటుంది. బిఏ 5 ఇయర్స్ ఎల్ఎల్బి అన్న బిఏ ఎల్ఎల్బి అన్న ఒకటే. తర్వాత బీబీఏ ఎల్ఎల్బి ఒకటి ఉంటుంది, బీకామ్ ఎల్ఎల్బి ఒకటి ఉంటుంది. ఇందులోనే హానర్స్ కూడా ఉంటుంది. పక్కన హెచ్ ఉంటే అది హానర్స్. మీరు కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు
వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కోర్స్ మీరు చూసుకోవాలి. 108 సీట్లు 13,000 రూపాయల ఫీ ఉంది. అలాగే బీబీఏ కోర్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. 54 సీట్లు ఉన్నాయి. 13,000 రూపాయల ఫీగా ఉంది. తర్వాత గుంటూరులో నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నట్లుగా సెల్ఫ్ సపోర్టింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో ఉంది. కాకపోతే 50,000 రూపాయలు ఎవరైతే జాయిన్ అవుతారో వారే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి గుంటూరులో 3 కాలేజెస్ అయితే మనకు ఉండడం జరిగింది. తర్వాత తిరుపతికి మనం వచ్చినట్లయితే అనంత కాలేజ్ ఆఫ్ లా ప్రైవేట్ కాలేజ్, ఇది బిఏ ఎల్ఎల్బి 54 సీట్లు 14,000. అలాగే బీకామ్ ఎల్ఎల్బి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారండి తిరుపతిలో 54 సీట్లు 14,000 రూపాయలు. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ లా ఇన్స్టిట్యూట్, ఇక్కడ చాలా కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. బీబీఏలో 108 14,000, బీకామ్ ఎల్ఎల్బిలో 108 14,000. అలాగే బిఏ ఎల్ఎల్బిలో హానర్స్ ఉంది ఇక్కడ 108 సీట్లు 14,000. బిఏ ఎల్ఎల్బిలో రెగ్యులర్ ఉంది ఇక్కడ 108 సీట్లు 14,000. నెక్స్ట్ తిరుపతిలోనే శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్ బిఏ ఎల్ఎల్బి ఉంది 108 సీట్లు 13,000 రూపాయల ఫీగా ఉంది. తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము, ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ అలాగే రెగ్యులర్. సెల్ఫ్ ఫైనాన్స్ లో 22 సీట్లు 26,375, రెగ్యులర్ లో 44 సీట్లు 10,375 రూపాయలుగా ఉంది. ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇది. తర్వాత శ్రీ వెంకటేశ్వర లా కాలేజ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి బిఏ 108 సీట్లు 13,000 రూపాయల ఫీగా అయితే ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే 6th డిపార్ట్మెంట్ ఆఫ్ లా ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో కూడా ఇక్కడ రెగ్యులర్ 44 సీట్లు ఉండడం జరిగింది 40,000 రూపాయలు. అలాగే సెల్ఫ్ సపోర్టింగ్ 90,000 రూపాయలు. కాబట్టి టోటల్ గా మనకు తిరుపతిలో 6 కాలేజెస్ అయితే ఉన్నాయి. చాలా సీట్లు అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ విశాఖపట్నంలోకి మనం వచ్చేసినట్లయితే టోటల్ గా 5 కాలేజెస్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఆల్ సైన్స్ కాలేజ్ బిఏఎల్ఎల్బి 64 సీట్లు 13,000 రూపాయల ఫీగా ఉంది. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ 44 సీట్లు 40,000 రూపాయలుగా ఉంది. ఎన్బిఎం లా కాలేజ్ 72 సీట్లు 13,000 రూపాయలు. అలాగే ఎన్విపి లా కాలేజ్ 108 సీట్లు 13,000 రూపాయలు. విశాఖ లా కాలేజ్ 54 సీట్లు 13,000 రూపాయలుగా ఇక్కడ ఉండడం జరిగింది. టోటల్ గా 5 కాలేజెస్ అండి. నెక్స్ట్ భీమవరం వచ్చేసినట్లయితే ఓన్లీ 1 కాలేజ్ డిఎన్ రాజు లా కాలేజ్, ఇక్కడ ఎల్ఎల్బి బిఏ ఎల్ఎల్బి అలాగే బీబీఏ ఎల్ఎల్బి ఆఫర్ చేస్తున్నారు. 54 సీట్లు 54 15,000గా ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ రాజమండ్రికి వచ్చినట్లయితే ఇక్కడ 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. జిఎస్కేఎం లా కాలేజ్ 72 సీట్స్ 13,000 రూపాయలు. వీరవల్లి కాలేజ్ ఆఫ్ లా 64 సీట్లు 13,000 రూపాయలుగా ఉంది. ఇది బిఏ ఎల్ఎల్బి కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు మనం చూసినట్లయితే ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ 72 సీట్స్ 13,000 రూపాయలుగా ఉంది. ఓన్లీ 1 కాలేజ్ ఉంది ఒంగోలులో. నెక్స్ట్ పుత్తూరు చూసినట్లయితే కేకేసి కాలేజ్ ఆఫ్ లా 54 సీట్లు 14,000 రూపాయల ఫీగా. నెక్స్ట్ నర్సరావుపేట, ఇది గుంటూరు డిస్టిక్ అండి. మేదరమట్ల అంజమ్మ మస్తాన్ రావు లా కాలేజ్, ఇది ప్రైవేట్ లా కాలేజ్. లాస్ట్ ఇయర్ నుంచి అందుబాటులోకి అయితే రావడం జరిగింది. బీబీఏ కోర్స్ ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. 54 సీట్లు ఉన్నాయి 13,000 రూపాయల ఫీగా ఇక్కడ అయితే ఉండడం జరిగింది. ఎవరైతే గుంటూరుకి విజయవాడకి దగ్గరగా ఉన్నారో ఈ నర్సరావుపేట మీద కూడా మీరు దృష్టి పెట్టచ్చు. నెక్స్ట్ శ్రీకాకుళం చూస్తే ఎంపీఆర్ లా కాలేజ్, ఇక్కడ 72 సీట్స్ ఉన్నాయి 13,500 రూపాయల ఫీగా ఉంది. నెక్స్ట్ మార్కాపూర్ చూస్తే ఎన్ఎస్ లా కాలేజ్, ఇక్కడ 54 సీట్లు 13,000 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ కడపలో 2 కాలేజెస్ అయితే మనకున్నాయి. శ్రీ పి బాసిరెడ్డి కాలేజ్ ఆఫ్ లా 54 సీట్లు 13,000 రూపాయలుగా ఉంది. శ్రీమతి బసవరామ తారకం మెమోరియల్ లా కాలేజ్, ఇక్కడ 162 సీట్లు 13,000 రూపాయల ఫీ. ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చింది అనుకుంటున్నారో వారు ఇక్కడైతే ఫోకస్ చేయించండి. 162 సీట్లు ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ కర్నూలులో ఒక కాలేజ్ ఉంది, ప్రసన్న కాలేజ్ ఆఫ్ లా, ఇక్కడ 54 సీట్లు 13,000 రూపాయల ఫీగా ఉంది. నెక్స్ట్ కాకినాడలో చూస్తే మనకు 2 కాలేజెస్ అయితే ఉన్నాయి. పిఎస్ రాజు లా కాలేజ్ 54 సీట్లు 13,000 రూపాయలు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా కాలేజ్ 54 సీట్లు 22,000 ఫీగా అయితే ఉంది. లాస్ట్ ఇయర్ వరకు అంటే 2022లో అయితే ఇది 11,000 రూపాయలు ఉంది ఫీ. ఒకేసారి 10,000 అయితే వీళ్ళు పెంచడం జరిగింది. నెక్స్ట్ అనంతపురంలో చూస్తే శ్రీ విజయనగర లా కాలేజ్ బీబీఏ ఎల్ఎల్బి కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ 54 సీట్లు 20,500. అలాగే ఇక్కడ బిఏ ఎల్ఎల్బి 108 సీట్లు 20,500 రూపాయలుగా ఫీ. నెక్స్ట్ చిత్తూరులో చూస్తే ఎస్ఆర్కేఎం లా కాలేజ్ 108 సీట్లు 13,000 రూపాయలుగా ఫీ ఉంది. నెక్స్ట్ విజయవాడలో చూస్తే శ్రీమతి విడి సిద్ధార్థ లా కాలేజ్ 72 సీట్లు 24,300 రూపాయలుగా అయితే ఫీ ఉండడం జరిగింది. నెక్స్ట్ అమరావతిలో మనకు ఇందాక చెప్పుకున్నట్లుగా వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ప్రైవేట్ యూనివర్సిటీ అండి. హానర్స్ కోర్సులు అవైలబుల్ గా ఉన్నాయి. బీబీఏ హానర్స్ అలాగే బిఏ హానర్స్ ఉన్నాయి. 21 40,000 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. తర్వాత నెల్లూరు మనం చూసినట్లయితే విఆర్ లా కాలేజ్ 108 సీట్లు ఉన్నాయి 13,000 రూపాయల ఫీ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇవ్వండి టోటల్ గా 32 కాలేజెస్ అయితే 5 ఇయర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండడం జరిగింది. కిందకి ఒకసారి మనం వచ్చినట్లయితే అనాలిసిస్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇక్కడ 5 ఇయర్స్ లో 3,445 మంది ఎగ్జామ్ రాస్తే 2024లో
2758 మంది క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కౌన్సిలింగ్‌లో వీరందరూ పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఎన్ని సీట్స్ ఉన్నాయి 2023 ప్రకారం మనం చూస్తే 2893 సీట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ సీట్లు ఎక్కువ ఉన్నాయి. క్వాలిఫై అయిన వాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి కాంపిటీషన్ అయితే పెద్దగా ఏమీ లేదు. కాకపోతే అందరూ ఒకే కాలేజ్ కోరుకుంటే మాత్రం రాకపోవచ్చు గానీ మీరు డిఫరెంట్ కేటగిరీలో మీరు కోరుకున్నట్లయితే అందరికీ సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే 2022లో 2800 సీట్లు ఎలా ఉన్నాయి. కానీ 2200 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ సీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ సంవత్సరం కొంచెం కాంపిటీషన్ పెరిగినట్లే 2700 మంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి కాలేజెస్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.